నమస్కారం. హెచ్ఎంటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఆరోగ్యానికి సంబంధించిన ఒక్కో అంశంపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనలను మీకు వివరిస్తాం. ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని మీకు అందిస్తాం. వ్యాధికి కారణాలేంటి, వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ వ్యాధి రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, వ్యాధి వచ్చిన తర్వాత ఎలాంటి జీవనశైలిని అనుసరించాలి, ఎలాంటి సమతుల ఆహారాన్ని తీసుకోవాలి, వ్యాధి ప్రమాదం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి తదితర అంశాలపై డాక్టర్లు పూర్తి స్థాయిలో వివరిస్తారు. ఈ రోజు ఆరోగ్యం కార్యక్రమంలో క్యాన్సర్ ఎంతటి ప్రమాదకరమైందో, మన జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకొస్తుందో చర్చిద్దాం. క్యాన్సర్ లక్షణాలను మనం గుర్తించలేకపోయినా అది మన ఆరోగ్యాన్ని ఎలాంటి ప్రభావితం చేస్తుందో తెలిస్తే భయంకరంగా ఉంటుంది. క్యాన్సర్ అనేది శరీరంలో వివిధ భాగాలను ప్రభావితం చేస్తుంది. క్యాన్సర్ అనేది ఒకటి కాదు, ఇది 100 కంటే ఎక్కువ రకాల వ్యాధులు కలిగిన సమూహం. క్యాన్సర్లో జన్యుపరమైన మార్పుల కారణంగా కణాలు అసాధారణంగా పెరుగుతాయి. ఈ కణాలు సమీప కణజాలాలపై వ్యాప్తి చెందుతాయి. ఆ తర్వాత రక్త ప్రవాహం ద్వారా క్యాన్సర్ కణాలు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. దీనివల్ల చర్మం లేదా అంతర్గత అవయవాలు భారీగా ప్రభావితమవుతాయి. దీనిని కార్సినోమా అని పిలుస్తారు. ఇక ఎముకలు, కండరాలు లేదా స్నాయువులను ప్రభావితం చేస్తుంది. ఈ క్యాన్సర్ రకాన్ని సార్కోమా అంటారు. రక్తాన్ని ప్రభావితం చేసే మరో క్యాన్సర్ రకం లుకేమియా. ఇది కాక లసికా వ్యవస్థపై ప్రభావితం చేసేది లింఫోమా. ఇలా క్యాన్సర్ శరీరంలోకి ప్రవేశిస్తే జీవితం చిన్న భిన్నమవుతుంది. ఇంతటి ప్రమాదకరమైన క్యాన్సర్ నుంచి ఎలా బయటపడవచ్చు, క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఎలాంటి జీవన శైలిని అనుసరించాలి అనే అంశాలపై విపులంగా చర్చిద్దాం. ఈ నేపథ్యంలో క్యాన్సర్ రావడానికి కారణాలేంటో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనల ద్వారా తెలుసుకుందాం. క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది ఇండియా అండ్ వరల్డ్ ఓవర్ చూస్తే ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వస్తోంది, అంటే పెరుగుతూ వస్తోంది. మనం ఒక 2010 నాటి సంవత్సరంలో చూసినట్లయితే సంవత్సరానికి 14 నుంచి 15 లక్షల మంది క్యాన్సర్ పేషెంట్స్ డిటెక్ట్ అయ్యేవాళ్ళు. అదే బై 2020 అంటే ఇప్పుడు 2024 వచ్చేటప్పటికి 1 ఇయర్లో 18 to 20 lakhs ఆఫ్ ఇండియన్స్ వీళ్ళు క్యాన్సర్తో డిటెక్ట్ అవుతున్నారు. సో దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం మోస్ట్ కామన్ కాజ్ ఏదైతే ఉందో ఈ క్యాన్సర్ రావడానికి, దానికి మనం రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము వాటిని. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్లో కామనెస్ట్ ప్రాబ్లం అంటే అఫ్కోర్స్ ఇట్ డిపెండ్స్ అనుకోండి, ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క రకమైన రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి. బట్ ఇన్ జనరల్ మనం చూస్తే రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది 40 to 50% ఆఫ్ ద కేసెస్లో స్మోకింగ్, ఆల్కహాల్ అనేది అంటే పొగ త్రాగడము, మద్యం సేవించడం అనేది మనం కామన్గా రిస్క్ ఫ్యాక్టర్ కింద చూస్తూ ఉంటాం. సో 40% ఆఫ్ క్యాన్సర్స్ మనం ప్రివెంట్ చేయాలి అంటే ఈ 2 అలవాట్ల నుంచి మనం దూరంగా ఉండాలి. సో నెక్స్ట్ కామన్ థింగ్, ఇప్పుడు ఆల్మోస్ట్ స్మోకింగ్ లెవెల్లో ఇప్పుడు మనకి ఇండియాలో పెరుగుతూ ఉన్నది ఒబిసిటీ, అంటే స్థూలకాయం. సో ఈ ఒబిసిటీ వల్ల కూడా చాలా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యేది విమెన్లో అయితే బ్రెస్ట్ అండ్ యూట్రైన్ క్యాన్సర్ అంటాము. సో అలాగే జెంట్స్లో అయితే డైరెక్ట్ ఎఫెక్ట్ బికాస్ ఆఫ్ ఒబిసిటీ ఉండేది పేగులోని క్యాన్సర్కి, ప్రాస్టేట్ క్యాన్సర్ కి మనం ఒబిసిటీ డైరెక్ట్గా కాజ్ చేస్తుంది అంటాం. అదేవిధంగా ఇండైరెక్ట్ కాజెస్లో అంటే ఒబిసిటీ రావటానికి మనకి ఏదైతే లైఫ్ స్టైల్లో చేంజెస్ ఉన్నాయో దానివల్ల దాదాపుగా అన్ని క్యాన్సర్స్ రిస్క్ కూడా పెరుగుతుంది. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది మనం ప్రివెన్షన్లో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా చూస్తాం. సో ఒబెసిటీ తర్వాత నెక్స్ట్ కామన్ థింగ్ ఈజ్ ఇన్ఫెక్షన్స్. సో 10% ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ అంటే మనం చూసే క్యాన్సర్లలో 10% క్యాన్సర్లు ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి. చాలా వరకు మనకి ఈ ఇన్ఫెక్షన్స్ మనకి తెలిసిన వాటిల్లో ఎక్కువగా హెపటైటిస్ వైరస్ అంటాము. సో ఇది లివర్ క్యాన్సర్కి, మరికొన్ని ఈ స్టమక్ ఈ క్యాన్సర్స్లో ముఖ్యంగా ఉంటుంది. సో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేవి లివర్ క్యాన్సర్కి, ఈ ఇన్ఫెక్షన్స్ లివర్ క్యాన్సర్కి కాజ్ చేస్తాయి. సో దీనికి మనకు ఆల్రెడీ వ్యాక్సిన్ ఉంది హెపటైటిస్ బికి. సో ఇప్పుడు పిల్లలందరికీ కూడా చైల్డ్హుడ్ నుంచి ఈ వ్యాక్సిన్ ఇస్తున్నాం. అదేవిధంగా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది సెకండ్ టైప్ ఆఫ్ వైరస్. దీనివల్ల మనకి ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది అనేది మనకు తెలుసు. దానికి కూడా మనకి వ్యాక్సినేషన్ అవైలబుల్గా ఉంది.
ఇదే హెచ్పివి వైరస్ వల్ల మనకి టాన్సిలర్ మ్యాలిగ్నెన్సీస్, అదేవిధంగా ఎనల్ కెనాల్లో క్యాన్సర్స్ రావటము, స్టమక్ క్యాన్సర్కి కొంతవరకు ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది అని చూస్తున్నాం. సో ఈ ఎప్స్టీన్ బార్ వైరస్ అనేది 3వ వైరస్. ఈ ఇన్ఫెక్షన్ ద్వారా మనకి బ్లడ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు లేని క్యాన్సర్ సడన్గా 4th స్టేజ్ 3rd స్టేజ్లో వచ్చేస్తున్నాయి. ఇంతకుముందు ఎప్పుడూ లేదు వాళ్ళకి. కానీ డైరెక్ట్గా పేషెంట్కి డాక్టర్ దగ్గరికి వెళ్తే 4th స్టేజ్ అనేస్తున్నారు, 3rd స్టేజ్ అనేస్తున్నారు. ఇంతకుముందు క్యాన్సర్ వెళ్తే 1వ స్టేజ్ 2వ స్టేజ్లో వచ్చేవాళ్ళు, తక్కువ మంది 4th స్టేజ్లో వచ్చేవాళ్ళు. ఈ మధ్యన అంటే దీనికి కారణం ఏంటి అని అంటే, మనము వైద్యపరంగా డాక్టర్స్ కూడా ఆశ్చర్యం వేస్తుంది. అరే ఇంత లేట్ చేశారేంటి అంటున్నారు. పాపం వాళ్ళకి అంతకుముందు ఏ సమస్యలు లేవు, ఇప్పుడు వస్తున్నాయి. వీటికి కారణం ఏంటి అని అంటే, కోవిడ్ యొక్క వ్యాక్సిన్స్ కానీ పోస్ట్ కోవిడ్ కానీ అనుకున్నట్లయితే ఆహార అలవాట్లు మారటం, వ్యవహార శైలి మారటం, పొల్యూషన్ పెరగటం. ఎస్పెషలీ హైదరాబాదులో మనం నోటి క్యాన్సర్ కేసులు తెలంగాణలో చాలా ఎక్కువ అవుతున్నాయి. గుట్కా, పాన్ మసాలాలు విస్తృతంగా తినటం, ఎక్కువగా చాలామంది ఈ కన్స్ట్రక్షన్ లేబర్ కానీ వర్కర్స్ కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు, బీహారు, యూపీ, ఒరిస్సా, తర్వాత రాజస్థాన్ ఇటువంటి వచ్చిన వాళ్ళు పొద్దాక వాళ్ళు పనిలో ఉంటూ ఇటువంటి తినటం వల్ల నోటి లోపట ఈ గుట్కా, పాన్ మసాలాలని, మొవ్వ లాంటి వాటిని తీసుకోవటంతో, పొగాకు సంబంధించిన పదార్థాలని నవలటంతో వీటికి ప్రీ క్యాన్సర్ స్టేజ్ నుంచి క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఉంటుంది. నోరు తెరుచుకోకపోవటం, మంటలు రావటం, ఆహారం మింగలేకపోవటం, ఇటువంటివి ఉంటాయి. కానీ ఆ మత్తులో వాళ్ళకి ఏమీ తెలియటం లేదు. చాలామంది క్యాన్సర్కి ఎర్లీ స్టేజ్లో వచ్చినట్లయితే నోటి క్యాన్సర్కి మనం వైద్యం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ నోటిలో క్యాన్సర్ ఉందని ఎవరికీ తెలియదు. ఒక నొప్పి ఉంటుంది, ఆ మానని పుండు ఉంటుంది, నోటిలో మంట ఉంటుంది, మింగటానికి కష్టంగా ఉంటుంది, రక్తం గారుతున్న పుండు ఉండొచ్చు. ఇటువంటివి ఉన్నప్పుడు దంత వైద్యం దగ్గరికి కానీ క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి కానీ వెళ్ళాలి. చాలామంది దంత వైద్యులు నోటి క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లోనే కనుక్కోవటానికి ఆస్కారం ఉంటుంది. నివారించడానికి మార్గం ఉంది ఓరల్ క్యాన్సర్. అలానే ఎర్లీ స్టేజ్లో గుర్తించినట్లయితే 100కి 100% ఈ నోటి క్యాన్సర్ని మనము వైద్యం ద్వారా, ట్రీట్మెంట్ ద్వారా పూర్తిగా చికిత్స చేయించుకోవచ్చు. ఇది మిగతా శరీరంలో లంగ్స్కి కానీ బ్రెయిన్కి కానీ మిగతా భాగాలకి స్ప్రెడ్ కాదు, లోకో రీజినల్ స్ప్రెడ్ అంటారు. ప్రపంచం మొత్తానికి నోటి క్యాన్సర్ భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నది. అందులో ఇప్పుడు ఈ మధ్యన హైదరాబాద్లో చాలా ఎక్కువ అవుతుంది. ఇటువంటి వచ్చిన వాళ్ళు చాలామంది లేట్ స్టేజ్లో వస్తున్నారు. వీళ్ళకి మనము వెలోస్కోప్ అని, ఓరోస్కోప్ అని, లేకపోతే బయాప్సీ అని టెస్టుల ద్వారా మనము ముందు స్టేజ్లోనే గుర్తించవచ్చు. నోరు తెచ్చుకోలేకపోయినా, మంటున్నా, మానని పుండ్లున్నా, మనకి నోట్ల నుంచి రక్తం, చిగుళ్ళ నుంచి రక్తం గారుతున్నా కానీ దంతవైద్యం దగ్గరికి వెళ్ళినట్లయితే డెంటల్ డాక్టర్ ఫస్ట్ పర్సన్ టు డిటెక్ట్ ఓరల్ క్యాన్సర్. 100% ట్రీట్మెంట్ మొట్టమొదటి 2 స్టేజ్లో చేసినట్లయితే సక్సెస్ 100% ఉంటుంది. క్యాన్సర్ అనేటువంటి సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ హార్ట్ స్ట్రోక్, తర్వాత సెకండ్గా చనిపోయే వాళ్ళు ఎక్కువ క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు. అసలు క్యాన్సర్ అంటే ఏంటి? మామూలు సెల్స్ అబ్నార్మల్ సెల్స్గా మారి అవి మల్టిప్లై స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకోటి, అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? క్యాన్సర్ రాగల కారణాలు ఏంటి అంటే, క్యాన్సర్ బేసిక్గా టొబాకో, దాంట్లో స్మోకింగ్, అది యాక్టివ్ స్మోకింగ్ కావచ్చు, ప్యాసివ్ స్మోకింగ్ కావచ్చు, గుట్కా, తంబాకు, అంబర్, ఇది ఒక మెయిన్ 80% క్యాన్సర్ కావడానికి మెయిన్ ఇది కారణం. ఇంకోటి ఎక్సెస్ ఆల్కహాల్ ఎక్కువ మోతాదు తీసుకోవడం వల్ల అదొకటి వస్తుంది. ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ ఒకటి. ఇంకోటి ఒబేసిటీ, ఉబకాయం వల్ల కూడా చాలా 5-6 రకాల క్యాన్సర్లు వస్తాయి. ఇంకోటి ఏముందంటే ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల కూడా ఇది మెయిన్గా ఎక్కువ క్యాన్సర్ రావడానికి కారణం అవుతుంది. క్యాన్సర్ బారిన వల్ల వచ్చిన లక్షణాలు ఏమిటంటే ఎక్కువ అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, వెయిట్ తగ్గడం కానీ, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్ కానీ, నైట్ స్వెట్స్ కానీ, అబ్నార్మల్ లంప్స్ బ్రెస్ట్లో కానీ బాగా ఇక్కడ అబ్నార్మల్ లంప్స్, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. సిమ్టమ్స్ అంటే మనం ఈ క్యాన్సర్ వల్ల రాకుండా ఏం అంటే బేసిక్గా మనకు టొబాకోని అవాయిడ్ చేయడము, ఆల్కహాల్ లిమిట్గా తీసుకోవాలి, ఎక్సెస్గా ఆల్కహాల్ తీసుకోవద్దు. మనకు వెయిట్ను కంట్రోల్ చేయాలి. ఇంకోటి ఏముందంటే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి.
సమతుల్య ఆహారం తీసుకోవాలా, ఇంకోటి సన్కి ఎక్స్పోజర్ని తగ్గించాలా, ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేసుకోవాలా, రెగ్యులర్గా స్క్రీనింగ్ టెస్ట్లు చేసుకోవాలి. కానీ అన్ని గడ్డలు క్యాన్సర్ లాగా ఉండదు. సో గడ్డ అనగానే భయపడాల్సిన అవసరం లేదు. సో ఎటువంటి గడ్డలు క్యాన్సర్ కింద వస్తాయి ఏంటి అన్నది కేవలం డాక్టర్ గారు మాత్రమే చూసి నిర్ధారించగలుగుతారు. సో ఎటువంటి గడ్డ అయినా కానీ ఒక నెలకు మించి ఒక గడ్డ అది తగ్గకుండా అలాగే పెరుగుతూ ఉన్నట్టుగా లక్షణాలు మీకు అనిపిస్తే మాత్రం అశ్రద్ధ చేయకుండా ఒకసారి డాక్టర్ గారిని కలవండి. సో గడ్డ అనే కాదు, సో అసలు ఈ బ్రెస్ట్ క్యాన్సరు గురించి ఎందుకు తెలుసుకోవాలి అన్న దాని గురించి వివరించడానికి ముందుగా గణాంకాలు నేను మాట్లాడతాను. సో ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలు అంటే అమెరికా లాంటి దేశాల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోజ్ అవుతూ ఉన్నాయి. భారతదేశంలో కూడా ప్రతి సంవత్సరం బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అక్కడ నమోదవుతున్నాయి, ఇక్కడ నమోదవుతున్నాయి. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ చేత మరణించబడే వాళ్ళ సంఖ్య గణనీయంగా అభివృద్ధి చెందిన దేశాల్లో తక్కువగా ఉంటుంది. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే భారతదేశం లాంటి దేశాల్లో మరణాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. క్యాన్సర్ అక్కడ నిర్ధారిస్తున్నారు, కానీ అక్కడ ఎందుకు తక్కువ మంది చనిపోతున్నారు, మరి ఇక్కడ కేసులు వస్తున్న వాటిలో ఎక్కువ మంది ఎందుకు చనిపోతున్నారు అన్నదాన్ని మనం పరిశీలిస్తే గణాంకాలు ఏం చెప్తున్నాయంటే, అభివృద్ధి చెందిన దేశాల్లో సొసైటీలో క్యాన్సర్ పట్ల అవగాహన బాగా ఉండడం మూలంగా క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి, వాటికి ముందస్తు పరీక్షలు చేసుకునే అవగాహన వాళ్ళలో ఉండడం మూలంగా వాళ్ళు స్వచ్ఛందంగా 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ క్యాన్సర్ లక్షణాల గురించి తెలుసుకొని అలాంటి దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం మూలంగా ప్రతి 4 3 ఎర్లీ స్టేజ్ క్యాన్సర్లో ఐడెంటిఫై అవుతా ఉన్నారు. ఆరోగ్యం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. క్యాన్సర్ రావడానికి కారణాలేంటో తెలుసుకున్నాం కదా. క్యాన్సర్ వల్ల శరీరంలో గడ్డలు తయారవుతాయి, అలాగే అనియంత్రితంగా రక్తస్రావం జరుగుతుంది, దీర్ఘకాలిక దగ్గు వేధిస్తుంది, శరీరం బరువు తగ్గడం ఒక సూచనగా కనిపిస్తుంది. క్యాన్సర్ లక్షణాల్లో కనిపించేది అలసట ఎక్కువగా ఉంటుంది. ఇలా క్యాన్సర్ లక్షణాలు అనేకం కనిపిస్తాయి. అయితే క్యాన్సర్ను తొలి దశలో గుర్తిస్తే దాని నుంచి సులభంగా తగ్గించుకోవచ్చు. 2వ దశ 3వ దశల నుంచి కూడా బయటపడవచ్చు. ఆ తర్వాతి దశల్లో గుర్తిస్తే అది అత్యంత ప్రమాదకరమైనదిగా మారుతుంది. క్యాన్సర్ అనేది వయసుతో పని లేకుండా అందరికీ వస్తుంది. కొందరికి జన్యుపరంగా వస్తుంది. పెరిగిన ఒత్తిడి, మారుతున్న జీవన శైలి, ఫుడ్ హ్యాబిట్స్ తదితర అంశాల వల్ల ఈ వ్యాధి ప్రమాదకరంగా ఎక్కువ మందిలో విస్తరిస్తోంది. ఇంతటి విస్తృత స్థాయిలో విస్తరిస్తున్న క్యాన్సర్ లక్షణాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. వారి సలహాలు, సూచనల్ని తెలుసుకుందాం. కామన్ క్యాన్సర్స్కి స్క్రీనింగ్ ఈ రకంగా చేస్తాము. ఇలా కాకుండా మనం అంటే స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా కాకుండా మనం లక్షణాలు వచ్చినప్పుడు క్యాన్సర్ని డిటెక్ట్ చేయాలి అంటే అసలు ఏ లక్షణాలు ఉంటే ఇది క్యాన్సర్ ఉండొచ్చు అనేది మనం తెలుసుకోవాలి. సో కామన్ క్యాన్సర్స్కి ఉదాహరణకి నోట్లో క్యాన్సర్ వచ్చి మనకి డెవలప్ అయ్యే వాళ్ళకి నోటిలో మానని పుండుగా ఉంటుంది. జనరల్గా నోటి అల్సర్స్ అనేది కామన్గా వస్తాయి. మనము విటమిన్ డెఫిషియన్సీ వల్ల కానీ ఏదైనా అనుకోకుండా కొరుకోవటం వల్ల కానీ నోట్లో మనకి పుండ్లు రావటం జరుగుతుంది. సో ఇలా వచ్చిన పుండ్లు మనకి 3 వారాల్లో పూర్తిగా మానిపోవాలి. అలా మానకుండా ఏదైనా పుండు మిగిలింది అంటే దానికి కారణం ఏంటి అంటే ఒకవేళ పండ్లు ఏదైనా కూచిగా ఉండి అదే ప్లేస్లో తరచుగా తగలడం వల్ల మానడం లేదా, లేదు పెట్టుకున్న డెంచర్స్ ఏదైనా సరిగా ఫిట్ కాకపోవటం వల్ల మానట్లేదా, లేదు ఇది క్యాన్సర్ రకమైన ప్రాబ్లమా అనేది మనం డయాగ్నోస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మానని పుండు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అదేవిధంగా గొంతు క్యాన్సర్కి చూస్తే మింగడంలో ప్రాబ్లం రావటం, అంటే తరచుగా మనం చపాతీ అనే గట్టి వస్తువులు తినగలిగిన వాళ్ళు సడన్గా గట్టి పదార్థాలు మింగలేకపోవటం, అలా ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోగలగటం, ఇలాంటివి మనకి ఇనిషియల్ స్టేజెస్లో గొంతు క్యాన్సర్లో లక్షణాలు వస్తాయి. దీన్ని ఇలానే మనం నిర్లక్ష్యం చేస్తే స్లోగా వాళ్ళు నీళ్ళు మింగడం కూడా అంటే పల్చటి
ద్రవ పదార్థాలు తీసుకోవడం కూడా కష్టమైపోతుంది. సో ఇలా మింగడంలో ఏదైనా ఇబ్బంది వచ్చినా, లేదు గొంతులో అంటే వాయిస్లో ఏదైనా మార్పు వచ్చినా, అంటే గొంతు బొంగురుపోవటం కానీ, మాట అంటే సౌండ్ తక్కువ లెవెల్లో రావటం కానీ, ఇలాంటివి జరిగినప్పుడు కూడా మనం వెంటనే చెకప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా లంగ్ క్యాన్సర్కి లక్షణాలు అంటే దీర్ఘకాలంగా దగ్గు రావటం. స్మోకర్స్కి జనరల్గా దగ్గు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. వాళ్ళకి ప్రతి సీజన్లో ఈ చలికాలంలో దగ్గు పెరగడము మళ్ళీ తగ్గిపోవడము జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా దీర్ఘకాలంగా దగ్గు అని అంటే 2 to 3 months అంటాం. అంటే 3 వారాల నుంచి 3 నెలల పీరియడ్ లోపల అంటే కంటిన్యూగా వీళ్ళకి దగ్గు వస్తుంది, లేదా దగ్గినప్పుడు కళ్ళలో రక్తం పడుతోంది, దాంతోపాటు ఛాతీలో నొప్పి కానీ ఆయాసం కానీ ఉండడం, బరువు తగ్గిపోవటం, ఇలాంటివి ఉన్నప్పుడు అవి క్యాన్సర్కి లక్షణాలని గుర్తించాలి. క్యాన్సర్ లక్షణాల గురించి ప్రముఖ డాక్టర్స్ చెప్పిన సూచనలు, సలహాలు విన్నారు కదా. అయితే క్యాన్సర్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షుగర్, బీపీ, గుండె జబ్బులు ఉన్న వారితో పాటు ఇంట్లో జన్యుపరంగా పేరెంట్స్కు క్యాన్సర్ వ్యాధి సోకిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. క్యాన్సర్ వ్యాధి రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. క్యాన్సర్ వ్యాధి రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలో ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనలను విందాం. 10% ఆఫ్ క్యాన్సర్స్ మనకు తెలిసిన వాటిలో ఇవి ఇన్ఫెక్షన్స్ ద్వారా వస్తాయి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జెనెటిక్ కాజెస్. అంటే మన ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఉన్నప్పుడు అది ఈ ఫ్యామిలీలో నెక్స్ట్ జనరేషన్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది 5 to 10% ఆఫ్ క్యాన్సర్స్కి కారణంగా ఉంది. సో మన ఫ్యామిలీలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, పేగులో క్యాన్సర్ కానీ, ప్రాస్టేట్, ప్యాంక్రియాస్, లంగ్ క్యాన్సర్స్ కానీ ఇలాంటివి కామన్గా మనం చూస్తుంటాం. కాబట్టి వీటికి నెక్స్ట్ జనరేషన్కి వచ్చే అవకాశం ఉందా లేదా అని కనుక్కోవటానికి మనకి ఇప్పుడు బ్లడ్ టెస్ట్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ టెస్ట్లలో మన జీన్స్లోని మ్యూటేషన్స్ ద్వారా ఈ క్యాన్సర్ నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చే అవకాశం ఉంది అనేది మనం ముందుగా కనుక్కోగలం. అలా కనుక్కున్నప్పుడు వాళ్ళకు అవసరమైన ట్రీట్మెంట్స్ అడ్వైస్ చేస్తాం. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంది అని అంటే దానికి ప్రివెంటివ్ ట్యాబ్లెట్స్ కానీ అదే లేదా ప్రివెంటివ్ సర్జరీస్ కానీ అడ్వైస్ చేస్తాం. సో ఈ జెనెటిక్ కాజెస్ అనేది 5% ఆఫ్ క్యాన్సర్స్కి కారణంగా ఉంది. ఒక 25% అంటే 25% ఆఫ్ పేషెంట్స్లో మనం ఈ ఉదాహరణకి బ్లడ్ క్యాన్సర్స్ కానీ, బోన్ క్యాన్సర్ కానీ ఇలాంటివి రావటానికి కారణం ఏంటి అనేది మనకి ఇంకా క్లియర్గా తెలియదు. సో వీటిలో మనం ముఖ్యంగా అనుకునేది మన వాతావరణంలో ఉండే రేడియేషన్ ఎఫెక్ట్ కానీ, కెమికల్స్ ఎఫెక్ట్ కానీ, అదేవిధంగా పొల్యూషన్ కానీ ఇవన్నీ కారణం ఉండొచ్చు అని అనుకుంటున్నాము. ఈ ఫర్దర్ రీసెర్చ్లో మనకి ఇది ఇంకొంచెం క్లియర్గా తెలుస్తుంది. ఈ రొమ్ములో తేడాలని గమనించి వాటిపై అవగాహన తెలుసుకొని వాటిని ముందుగానే మనం పసిగట్టగలిగితే దాన్ని సంపూర్ణంగా వైద్యం చేసుకుని నయం చేసుకునే టెక్నాలజీ కానీ, ట్రీట్మెంట్ ఆప్షన్స్ కానీ ఇప్పుడు మనకు అవైలబుల్గా ఉన్నాయి. కానీ కేవలం లోపం ఎక్కడ ఉంది అని చూస్తే అది సొసైటీలో అవేర్నెస్ అనేది మనకి కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంది. చాలామందికి ఇలా క్యాన్సర్ అనగానే భయపడటం, క్యాన్సర్ అనే దానికి ట్రీట్మెంట్ లేదనే అపోహలతో చాలామంది ఉంటున్నారు. సో అలాంటిది ఏమీ లేదు. క్యాన్సర్ అనేది ఒక చిన్న వ్యాధి మాత్రమే. దానికి సరైన సమయంలో మనం దాన్ని గుర్తించగలిగి దానికి సరైన వైద్యం చేయగలిగితే దాన్ని పూర్తిగా నయం చేసుకునేదానికి వీలు పడుతుంది. సో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. సో సొసైటీలో మనకి బాగా ఫేమస్ ఉన్న వాళ్ళల్లో మనం తీసుకుంటే సినిమా యాక్టర్ గౌతమి గారు అందరికీ తెలుసు. సో గౌతమి గారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. సో వాళ్ళ ఫాదర్ ఒక ఆంకాలజీ డాక్టర్ కాబట్టి తనకి అవగాహన ఉంది కాబట్టి తనకి ఎటువంటి ప్రాబ్లము లేకపోయినా కూడా తనకి స్కానింగ్, రొమ్ము స్కానింగ్ అంటారు, ఎక్స్రే అంటారు, మ్యామోగ్రామ్ అది స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. అట్లాంటి టెస్టులు మనకి 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి. సో అది ఆమెకు అవగాహన ఉంది కాబట్టి తను చేసుకుంది. అది మనకి మొదటి దశలోనే తను ఐడెంటిఫై చేసుకొని దాన్ని నయం చేసుకొని ఇప్పుడు తన జీవనశైలి, తన యాక్టింగ్ని తను కొనసాగిస్తూ ఉంది. తను క్యాన్సర్ పేషెంట్ ఎవరు నమ్మరు. సో క్యాన్సర్ అనగానే అధైర్యపడిపోకుండా దాని లక్షణాలు ఎలా ఉంటాయి,
దానికి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది సొసైటీలో ప్రతి ఒక్క మహిళ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది భారతదేశంలో అది ఇంకా ప్రధానంగా మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. క్యాన్సర్కు గురి కాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలో అన్న అంశంపై ప్రముఖ వైద్యులు చెప్పిన సూచనలు సలహాలు విన్నారు కదా. అయితే ఇప్పటికే క్యాన్సర్తో బాధపడుతున్న వారు ఎలాంటి జీవనశైలిని అలవర్చుకోవాలి, ఎలాంటి క్రమశిక్షణను పాటించాలి, ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు ఎలాంటి నియమాలు పాటించాలి, శారీరక మానసిక ఆరోగ్యాలు పెంచుకోవడానికి ఏం చేయాలి అన్న అంశాలపై మరికొంతమంది వైద్యులు విపులంగా వివరించనున్నారు. క్యాన్సర్ అని నిర్ధారణ జరిగిన తర్వాత స్టేజింగ్ వర్కప్ అనేది చేస్తాము. ఈ స్టేజింగ్ వర్కప్లో మనకి ఈ జబ్బు మన శరీరంలో ఎన్ని భాగాల్లో ఉంది, ఎంత స్ప్రెడ్ అయింది అనేది తెలుస్తుంది. ఈ స్టేజింగ్ వర్కప్కి పెట్ స్కాన్ కానీ, సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ, బోన్ స్కాన్, ఈ రకమైన స్కాన్ల ద్వారా స్టేజింగ్ వర్కప్ చేయడం జరుగుతుంది. సో కొన్ని క్యాన్సర్స్కి బ్లడ్ టెస్ట్లు కూడా చేస్తాము. దాని ద్వారా కూడా స్టేజింగ్ ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. సో ఈ స్టేజ్ తెలిసిన తర్వాత అర్లీ స్టేజ్లో కానైతే సర్జరీ కానీ రేడియేషన్తో కానీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో లేటర్ స్టేజెస్కి వచ్చేటప్పటికి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ కాకుండా మల్టిపుల్ ట్రీట్మెంట్స్ అంటే ఆపరేషన్, రేడియేషన్, కీమోథెరపీ ఇలాంటివన్నీ కలిపి ఇవ్వాల్సి వస్తుంది. సో సాలిడ్ ట్యూమర్స్లో అంటే బాడీ పార్ట్స్లో వచ్చిన ట్యూమర్స్లో ముఖ్యంగా 3 రకాల ట్రీట్మెంట్స్ సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ అనేవి యూజ్ చేస్తుంటాము. అదేవిధంగా బ్లడ్ క్యాన్సర్స్లో ముఖ్యంగా మనకి ఈ కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అనేది కొన్ని కేసెస్లో ఇమ్యునోథెరపీ కూడా యూజ్ అవుతుంది. సో ఈ సిస్టమిక్ థెరపీలో లేటెస్ట్గా మనం యూజ్ చేసేది ఇమ్యునోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ. సో జనరల్గా మనకి స్టేజ్ పెరిగే కొద్దీ డైరెక్ట్గా సర్జరీ చేయలేము అనే పేషెంట్స్కి ముందుగా మెడిసిన్స్ ద్వారా ట్యూమర్ని తగ్గించి తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది. దాన్నే నియో అడ్జువెంట్ ట్రీట్మెంట్ అంటాము. చాలా సేఫ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. చాలా బెటర్ టెక్నాలజీ, బెటర్ ఆపరేషన్స్ ఇవన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి. సో ఇటువంటి ట్రీట్మెంట్లు చేసుకొని మన దగ్గర జబ్బుతో నయమైపోయి సాధారణ జీవన శైలి గడుపుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అపోహలకి తావు ఇవ్వకుండా ఆ జబ్బు గురించి లక్షణాలపై దృష్టి పెట్టి సమాజంలో ఈ క్యాన్సర్పై పోరాటంలో మీరందరూ భాగం పంచుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ ఇది చాలా మంచి ప్రశ్న అండి. సో ఒకప్పుడు అంటే ఉదాహరణకి ఒక 30-40 సంవత్సరాల క్రితం క్యాన్సర్ అంటే అసలు వినేవాళ్ళం కాదు. సో ఈ 30-40 సంవత్సరాల్లో ఇప్పుడు విపరీతం అయిపోయే కేసులు. సో అప్పుడు లేని క్యాన్సర్లు ఇప్పుడు కొత్తగా ఎందుకు వస్తున్నాయి, దీనికి కారణం ఏంటి అనేది మనం పరిశీలిస్తే అప్పుడు చేసే పనులు మనం చేయట్లేదు, అప్పుడు చేయకూడని పనులు మనం ఇప్పుడు చేస్తున్నాం. అవేంటి అంటే కేవలం మన లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. ఒకప్పుడు ఏంటంటే ఎవరికి కావాల్సిన ఫిజికల్ యాక్టివిటీ ఏ పని కావాలన్నా వాళ్ళు చేసుకోవాల్సిందే, వాళ్ళు కష్టపడితేనే వాళ్ళ పని చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలాగా ఏ దానికైనా కానీ సింపుల్గా స్మార్ట్ ఫోన్లో యాప్లో కొడితే అన్ని పనులు జరిగిపోతూ ఉన్నాయి. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది. సో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం మూలంగా మన లైఫ్ స్టైల్ మారిపోవడం మూలంగానే క్యాన్సర్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. క్యాన్సర్తో బాధపడుతున్న వారు సక్రమంగా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు వాడతారు. అయితే ఆ మందుల వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా నివారించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనలను చూద్దాం. బాడీ పెయిన్స్ కానీ, ఫీవర్ కానీ, రక్తం తగ్గడం కానీ, పసిరికలు రావడం కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, హెయిర్ లాస్ కానీ, నెయిల్ ప్రాబ్లమ్స్ కానీ, వెయిట్ లాస్ కానీ, ఇవన్నీ బేసిక్గా మనకు ప్రతి క్యాన్సర్ పేషెంట్లో వచ్చిన లక్షణాలు. ఎక్కువ క్యాన్సర్లో 2 లక్షణాలు ఎక్కువ ఉంటాయి. రక్తం తగ్గడం, ఇంకోటి పసిరికలు. రక్తం ఏం తగ్గుతుంది అంటే రక్తం మనం బేసిక్గా క్యాన్సర్ అంటేనే ఇన్ఫ్లమేషన్. ఆ క్యాన్సర్ వల్ల ఆర్బీసీ ప్రొడక్షన్ తగ్గుతుంది, దానివల్ల కూడా రక్తం తగ్గిపోతుంది. ఇంకోటి క్యాన్సర్ బారిన పడే పేషెంట్ క్యాన్సర్ మందులు వాడతారు. ఆ మందుల వల్ల కూడా మైలో డిప్రెషన్ అంటే
దానివల్ల కూడా ఆర్బీసీ ప్రొడక్షన్ తగ్గి కూడా మన రక్తం తగ్గిపోతుంది. ఇంకోటి ఏమవుతుందంటే మన క్యాన్సర్ పేషెంట్ పసికండి చాలా ఇంటూ ఉంటాం. పసికి ఎందుకు వస్తుందంటే మామూలుగా బైల్రూబిన్ అనే బైల్ ఫ్లూయిడ్ లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది. మామూలుగా నార్మల్ పేషెంట్స్ ఏమవుతుందంటే ఆ లివర్ సెల్స్ దాన్ని మెటమలైజ్ చేసి లివర్ మన బ్లడ్లో తక్కువ ఉంచుతుంది. ఈ క్యాన్సర్ పేషెంట్ లివర్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి కాబట్టి బాడీలో బైల్రూబిన్ పెరిగి మన జాండీస్ అనేటువంటిది అగుపడుతుంది. ఇది బేసిక్గా జాండీస్ సైన్స్, మన క్యాన్సర్ సైన్స్. మామూలుగా ఇది క్యాన్సర్ ఎట్లా మనము క్యాన్సర్ బారిన పడ్డ పేషెంట్ ఎక్కువ ఏం ఫుడ్ తీసుకోవాలంటే ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకోవడం కానీ, హై ప్రోటీన్ డైట్ లైక్ ఎగ్ కానీ, ఫిష్ కానీ, ఎక్కువ డైటరీ ప్రొడక్ట్స్ కానీ, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ కానీ ఎక్కువ తీసుకోవాలి. చూసారుగా ఆరోగ్యం కార్యక్రమంలో ఈరోజు క్యాన్సర్పై సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని డాక్టర్ల సలహాలు సూచనలు పాటిస్తే మేలు కలుగుతుంది. అయితే వ్యాధి అవగాహన కోసం మేమిచ్చిన సూచనలు సలహాలు అందరికీ మేలు చేసినా అన్ని సమస్యలకు ఇవే అత్యుత్తమ పరిష్కార మార్గాలు కావు. ప్రతి నిర్ణయం డాక్టర్ల సూచనలు సలహాలు పాటించాలి. మరో ఎపిసోడ్లో మరో ముఖ్యమైన ఆరోగ్య అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.